మాతో మాట్లాడండి నాయన. ఈ లోకంలో ఎలా జీవించాలో నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి ప్రభువా సహాయం చేయమని వాక్యమైన ప్రభువు నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుకో. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ మాట మనం చదువుకుంటుంటే మనకేం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? ఏమండి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కదా, మరి మనం కూడా ప్రేమించాలి కదా అని అనుకుంటాం కదా. కానీ దేవుడు ప్రేమించింది లోకాన్ని కాదు, లోకమును ప్రేమించాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా లోకములో తనను యందు విశ్వాసముంచని వారిని ప్రేమిస్తున్నాడు. తన యందు విశ్వాసముంచని వారిని ప్రేమిస్తున్నాడు. అంతేగాని ఆయన లోకాన్ని ఎందుకు ప్రేమిస్తాడు? లోకాన్ని ప్రేమించటం అనే మాటకు అర్థం ఏంటంటే, ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా పాపక్షమాపణ పొందని వారు, ఇంకా ప్రభువైన యేసునందు విశ్వాసముంచని వారు, వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్ముకోవాలని. కాబట్టి లోకము అనే మాటకు ఒకవేళ అటుగుండా కూడా మనం ఆలోచించాలి కదా. సరే, ఇప్పుడు ఈ లోకము అన్నాడు, ఈ లోకమునైనను అన్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అన్నాడు కదా. అసలు ఈ లోకం అంటే ఏంటని భక్తుడు రాస్తున్నాడు, మనం చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తులుడైన పౌలు, అది 12వ అధ్యాయం 2వ వచనం. లోకం అంటే లోకం మర్యాద ఉంది. లోక మర్యాద అంటే లోకములో ఆచారాలు. ఏముంది లోకములో? లోక మర్యాద అన్నాడు. లోక మర్యాదను మనం అనుసరింపకూడదు. లోకానికి మర్యాద ఏది? లోక మర్యాద అంటే ఏంటి? అయ్యా ఇది చెయ్యాలా, ఇది మన ఆచారం అంటారు. తర్వాత ఆదికాండంలో ఒక అతడు ఏమన్నాడు చూడండి. ఆదికాండం 'ఆదికాండంలో ఒక మామ అల్లుడిని గురించి ఏమాట అంటున్నాడో చదువుదాం. 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 26వ వచనం. 29, 26. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. వాళ్ళ దేశ మర్యాద అంటారు. కాబట్టి ప్రతి దేశానికి ఒక మర్యాద ఉంది. మన దేశానికి కూడా ఉందా? ఇది ఉందా? పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నమ్మాయికి పెళ్లి చేస్తారా? చేయొచ్చు. ఏముంది? చేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతున్నాయి కదమ్మా. అది లోక మర్యాద అంటే.
అది ఎట్టా అంటారు కదా, అది లోక మర్యాద అంటే. ఇప్పుడు పెద్దమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఎంతసేపుడు ప్రమోషన్ మీద పోవాలని ప్రయత్నం చేస్తుంది, లేకపోతే సింగపూర్ పోవాలా, ఐర్లాండ్ పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉద్యోగంలో ముందుకు పోవాలని ఆమె ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఆమె గురి ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన జాబులో నేను ముందుకు పోవాలా, వివాహం ఇప్పుడు కాదు, కొద్దిగా ప్రమోషన్ వచ్చిన తర్వాత అప్పుడు చేసుకుంటే బాగుంటుందని ఆమె ఉద్దేశం ఉంటుంది. అటువంటప్పుడు చిన్నమ్మాయి మరి వయసు పైబడుతుంది కదా, చిన్నమ్మాయికి వయసు పైబడుతుంది. అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? చిన్నమ్మాయికి సంబంధాలు వస్తాయి అనుకో, లేక పెద్దమ్మాయి కాదంటుంది కాబట్టి చిన్నమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు? చిన్నమ్మాయికి చేస్తారు. అప్పుడు ఏమైంది అది? అయ్యో, ఈ దేశ మర్యాద కాదే, పెద్దమ్మాయిని ఆడబెట్టి చిన్నమ్మాయికి పెళ్లి చేయటం ఈ దేశ మర్యాద కాదే అని అంటారా? అంటారు, సహజం కదా, అంటారు. కానీ హిందువుల్లో అయితే ఇంకోటి ఉంది, కత్తికి భాష్యం కట్టండి అంటారు. కత్తికి భాష్యం అంటే పెద్దమ్మాయికి చేయట్లేదు కాబట్టి చిన్నమ్మాయికి పెళ్లి చేయాలి కాబట్టి పెద్దమ్మాయికి కత్తికి భాష్యం కట్టండి అంటారు. అయ్యి ఒక లోక మర్యాద. కాబట్టి సహోదరులారా, ఇటువంటి లోక సంబంధమైన మూలపాఠాలు మర్యాదలు మనం చేయొచ్చా? అసలు లోకమే మనకు సంబంధించింది కాదు, లోకము నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. అటువంటప్పుడు లోక మర్యాదను మనం ఎందుకు అనుసరించాలా? ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఎట్లా అనుకూలపరిస్తే మనం అట్లా పోతాం. ఇది దేవుని చిత్తము కాదు అని అంటామా? అంటానికి లేదు, దేవుని చిత్తం అని మనం చేస్తాం. కాబట్టి చూడండి 12:2, ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అంటున్నాడు పౌలు. ఉత్తమము అంటే ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, అంటే ఏది మనకు అనుకూలమైందో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు ఏది అనుకూలమైందో అది సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, అది లోక మర్యాద దేవుని చిత్తానికి వ్యతిరేకం. లోక మర్యాద ఏంది? పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు అనేది లోక మర్యాద. కానీ దేవుని చిత్తం ఏంటి? ఎవరికి అనుకూలమైతే వాళ్ళకి చేయటం దేవుని చిత్తం. దేవుని చిత్తం అంతే, ఎవరికి అనుకూలమైతే వాళ్ళకి చేయటమే. చిన్న లేదు, పెద్ద లేదు కదా. కాబట్టి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరము పొందుడి అన్నాడు పౌలు. సహోదరులారా, అట్లయితే దీంట్లో ఇంకొక మాట కూడా చూద్దాం. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4:10. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకములు స్నేహించి, అది లోకాన్ని లోకంతో స్నేహం చేయకూడదు. దేవుని పిల్లలతోటే స్నేహం చేయాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళము యేసు ప్రభు నమ్మిన వాళ్ళతోటే స్నేహం చేయాలి. అంతేగాని లోకంతో స్నేహం చేయకూడదు. లోకంతో స్నేహం చేస్తే ఏమైంది? ఒకసారి ఫాక్స్ దొరగారు అట్నే ప్రసంగం చేస్తున్నాడంట. ఆయన బ్రదర్ సహవాసం మొట్టమొదట 1825లో ఎప్పుడో తీసుకొచ్చి ఆయన బ్రదర్ సహవాసం చేసిన ఫాక్స్ దొరగారు దాన్ని అది ఈ సందర్భం ఏంటో తెలుసు. అసలు అక్కడ నమ్ముకున్న అబ్బాయి
నమ్ముకోని అమ్మాయి, నమ్ముకున్న అబ్బాయి, వినండి దయచేసి, నమ్ముకోని అమ్మాయి. అయితే ఆ కుర్రోడు ఏమంటున్నాడు, ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు, చేసుకుంటానంటున్నాడు. ఫాక్స్ గారిని అడిగారు, ఫాక్స్ గారి దగ్గరకు వచ్చింది ఆ వేద్యం. ఫాక్స్ గారు ఏమన్నాడంటే ఒక అతన్ని టేబుల్ మీదకి ఎక్కించాడంట. దేని మీదకి? టేబుల్ మీదకి ఎక్కమన్నాడంట ఒక అబ్బాయిని. వాడు టేబుల్ మీదకి ఎక్కాడు. టేబుల్ మీదకి ఎక్కి కిందుండ నన్ను లాగమంటున్నాడంట. కిందుండ నన్ను టేబుల్ మీదకి లాగు అంటున్నాడంట. లాగు అనేలేకే చాలా కష్టమైంది. కింద ఉండవాడిని టేబుల్ మీదకి లాగటం చాలా కష్టం. మనిషి బరువు మొత్తం లేపాలి కదా, లాగాల. తర్వాత పైన వాడిని కిందకి లాగండి అన్నాడు. ఏం చేశాడు? పైన ఉండవాడిని కిందకి లాగమనేలా ఒక గుంజు గుంజేలేకే కిందకు వచ్చి పడ్డాడు. ఏమన్నాడు? ఒక గుంజు గుంజేలేకే కిందకు వచ్చి పడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఫాక్సర్ గారు మీటింగ్లో చెప్పిన మాటలు మాకు అప్పుడు పెద్దలు చెప్పారు. ఫాక్స్ గారిని మేము చిన్నప్పుడు చూసాం తెనాల్లో. చిన్నప్పుడు నేను మీటింగ్స్కి వెళ్ళేవాడిని. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా మీటింగ్స్కి వెళ్ళేవాడిని తెనాల్లో. ఫాక్సర్ గారిని చూసాం. మమ్మల్ని అందరూ మేము ముందు కూర్చునేవాడిని చిన్నపిల్లలు. రే పిల్లలు, నేను ఫాక్స్ అనేవాడు. ఫాక్స్ అంటే ఏందిరా? నక్క అనేవాళ్ళు. జాగ్రత్త, నేను నక్కనే, కరుస్తాను అనేవాడు. పిల్లలందరూ నవ్వేవాళ్ళు. ఇక అట్లా ముందు పిల్లల్ని ఆకట్టుకుంటాడు ఆయన. కాబట్టి పైన ఉన్నవాడు కింద వాడిని పైకి లాగటం కష్టం, కానీ పైన ఉన్న వాళ్ళని కిందకి లాగటం ఈజీ. కాబట్టి అయ్యా, నిన్ను లాగటానికి నిన్ను ఊరికినే లాగేస్తుందామా? కింద ఉండావా, నిన్ను ఊరినే లాగేస్తుంది. పైన నీవు కొందండావని లాగాలంటే నీ వల్ల కాదు అని అన్నాడంట దొరగారు. ఇక్కడ ఏమన్నాడండి? దేమా లోకమును స్నేహించి. దేమా అంటే ఎవరు? పౌలుతో పాటు సేవలో ఉన్నవాడు దేమా అనే అతను ఏం చేశాడంటే, కొంతకాలం పౌలుతో సేవలో ఉన్నాడు. నువ్వు దూరంగా రామ్మా, ఆ పిల్లగా నిద్ర వస్తుంది బాగా, నువ్వు దూరంగా రా, నిద్ర వచ్చేస్తుంది, పక్కన వాళ్ళకి వచ్చేస్తుంది, అది అంటువ్యాధి. కాబట్టి లోకమును స్నేహించి, దేమా లోకాన్ని స్నేహించాడట. దేవుని సేవలో ఉన్నవాడు లోకాన్ని స్నేహించాడట. లోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ప్రభువులో ఉన్నవాడు కూడా మళ్ళీ లోకాన్ని స్నేహించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట పౌలును. సహోదరులారా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, లోకంతో మనం స్నేహం చేయాలా? యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారిణులారా. వ్యభిచారిణులు అంటే అసలు వ్యభిచారిణులారా అని యాకోబు ఎందుకు రాశాడు? వ్యభిచారిణులారంటే, వ్యభిచారి అంటే ఎవరు? భర్తతో ఉండకుండా, వేరే వానితో లేక భార్యతో ఉండకుండా వేరే వాళ్ళతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళని ఏమంటారు? వ్యభిచారిణులు అంటారు. అందుకని పౌలు ఏమంటున్నాడు, యాకోబు ఏమంటున్నాడంటే, లోకంతో స్నేహం చేసేవాళ్ళు వ్యభిచారులు లాంటి వాళ్ళు అన్నాడు. తల్లిదండ్రులు ఫలానా అతనితో నువ్వు కాపురం చేయాలని పెళ్లి చేశారు. నువ్వు కాపురం చేయాల్సింది
పెళ్లి చేయబడిన అతనితోటి. కానీ ఎవరితో చేస్తున్నావు? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఆయనతో ప్రధానమైంది. నువ్వు ఎవరికి ప్రదానం చేయబడ్డావు? యేసు ప్రభువుకు ప్రదానం చేయబడ్డావు. నువ్వు లోకంతో స్నేహం చేస్తే ఎట్లా? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఒప్పుకుంటాడా భర్త? లోకములో మనం చూస్తున్నాం, భార్య భర్తకు తెలియకుండా చేసే పనులను చూసి కొంతమంది భర్తలు భార్యలను ముక్కలుగా నరికిన వాళ్ళు ఉన్నారు. మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా చూసాం అటువంటి. భార్య తనను వదిలి వేరే అతనితో అక్రమ సంబంధం కలిగి ఉందని కనిపెట్టి చూసి రూఢిగా చేసుకొని భార్యను చంపిన వాళ్ళు ఉన్నారు కదా. భార్యను చంపిన వాళ్ళు ఉన్నారు, మనకు కూడా తెలుసు కదా. మన విజ్ఞాపన పుస్తకంలో కూడా రాపిచ్చారు కదా. భార్యను చంపటం ఎందుకు చంపుతున్నారు? ఏదో కారణం, లేదా కొంతమందికి ఏమి లేకపోయినా అనుమానం, కొంతమందికి ఏమి లేకపోయినా కొంతమందికి అనుమానం కనుక అటువంటివి ఉంటాయి. కాబట్టి లోకంతో మనం స్నేహం చేయకూడదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ఎవడైనాను ఈ లోకంతో స్నేహము చేసిన ఎడలా, అక్కడేం రాశాడు చూడమ్మా, ఎవడైనాను ఈ లోకముతో స్నేహం చేసిన ఎడలా, ఏందమ్మా ఇది? యాకోబు 4:4. దేవునితో వైరమని మీరెరుగరా. దేవునితో వైరం అంటే నువ్వు ఎవరికి ప్రధానం? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, యేసు ప్రభువుతో పాటే ఉండు. లోకంతో నీకెందుకు? కాబట్టి దేవునితో నువ్వు వైరం పెట్టుకున్నావు అన్నమాట. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఎవరికి? దేవునికి శత్రువగును. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి శత్రువు అయితే నీ గతులే ఉండయి. ఎవరైతే మనల్ని ఆదుకోవాలో ఆ దేవుణ్ణే నువ్వు శత్రువు చేసుకుంటే నిన్ను ఆదుకునే దేవుడు. కాబట్టి జాగ్రత్త. చూడండి, దేవునితో వైరం పెట్టుకోవద్దు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయనతోటే ఉండు. లేకపోతే నీ భర్తకు నువ్వు ఒక వివాహం అయిన తర్వాత ముందే చెప్పేయి, నాకు అక్కర్లేదని చెప్పే, నాకు ఇష్టం లేదని చెప్పే. అంతేగాని మనసులో ఒకడు కాపురం ఒకళ్ళతో అట్ట చేయకూడదు కదా. దాన్ని వ్యభిచారం అంటారు. ఒక ఆయన సంఘ పెద్ద విలియం గారని ఉన్నారు. ఇప్పుడు లేడు, చనిపోయాడు అనుకుంటా, నూతలపాడు. ఆయన ఒక మాట అన్నాడు మాతోడ, సహోదరుడా, ఒక అతన్ని ప్రేమించి వివాహం చేసుకునేదాకా వచ్చిందనుకో, అది ఏదో విధంగా అది క్యాన్సిల్ అయిపోయింది. నీ మనసులో ఎవరున్నారు? అతను ఉన్నాడు. తర్వాత ఏమైంది? వేరే వాళ్ళతో వివాహం అయింది నీకు. నీ మనసులో ఒకడు, బయట ఒకడు ఉన్నాడు. మనసులో ఒకడున్నాడు, బయట వేరొకడు ఉన్నాడు. అది వ్యభిచారం అన్నాడు. మనసులో ఉన్నవాడిని తీసేయి పూర్తిగా. అది విగ్రహారాధన అయింది, వ్యభిచారం కూడా అయింది. నీ మనసులో ఒకడు పెట్టుకొని నువ్వు ఇంకొకళ్ళతో కాపురం చేస్తే అదేంది? వ్యభిచారం.
కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభుతోటే ఉండు. లోకంతో స్నేహం వద్దు, నీకు లోకస్తులతో స్నేహం వద్దు, లోకస్తులతో స్నేహం వద్దు, లోకానికి దూరంగా ఉండు. తర్వాత చూడండి, తర్వాత మాట చదువుకుందామా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఏముండదు? తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ అంటే ఎటువంటి ప్రేమ? అది అగాపే ప్రేమ. దాన్ని అసలు గ్రీకులో ఏమి రాశాడంటే అగాపే ప్రేమ అన్నాడు. అగాపే ప్రేమ అంటే ప్రేమించిన వారినే ప్రేమించడం కాదు, ప్రేమించని వారిని కూడా ప్రేమించేదే అగాపే ప్రేమ అంటే. శత్రువులను కూడా ప్రేమించేదే అగాపే ప్రేమ. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీలో ఉండదు అన్నాడు. దేవుని ప్రేమ నీలో లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడా? అసలు దేవుని ప్రేమని నీ హృదయంలో తీసుకొచ్చిన వాడెవరు? పరిశుద్ధాత్మ. రోమా 5:5 ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు వస్తూ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను తీసుకొని వచ్చి మన హృదయాల్లో కుమ్మరించాడట. కాబట్టి ఈ రాత్రి దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉంటే అటువంటి పరిశుద్ధాత్ముడు కూడా నీలో ఉండడు. దేవుని ప్రేమే లేకపోతే పరిశుద్ధాత్ముడు ఎలాగుంటాడు? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమ నీలో లేదా? దేవుని ప్రేమ నీలో లేకపోతే అసలు నీలో పరిశుద్ధాత్ముడే లేడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అసలు పరిశుద్ధాత్ముడు దేవుని దగ్గర నుంచి సంఘము స్థాపించటానికి వచ్చాడు. సంఘము స్థాపించబడింది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఒక్కొక్క ఆత్మ రక్షించబడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయంలోకి వస్తున్నాడు. హృదయంలోకి వస్తావా ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుని ప్రేమను తీసుకొచ్చి మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొందిన నీవు దేవుని ప్రేమ నీలో ఉండాల. కానీ నీవు లోకాన్ని ప్రేమించేవాడు అయితే, నువ్వు లోకాన్ని ప్రేమించే దానవైతే నీలో దేవుని ప్రేమ లేదు. నీలో లోకాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమ ఎట్ట ఉంటుందండి? దేవుని ప్రేమ లేకపోతే నీలో పరిశుద్ధాత్ముడే లేడు. కాదంటారు ఎవరన్నా? చెప్పండి, ఎవరన్నా కాదనగలమా మనం? దేవుని ఇక్కడ ఏమన్నాడు? ఎవడైనాను లోకమును ప్రేమించినడల్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కారణం, లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి తండ్రి ప్రేమ నీలో లేదు. దేవుని పిల్లలను ప్రేమించవలసిన ప్రేమ, దేవుని పిల్లలను ప్రేమించవలసిన ప్రేమ ఎవరికెళ్ళి చూపించావు? దాన్ని లోకం వైపు చూపించావు. అది నువ్వు దేవుని పిల్లల్ని ప్రేమించాల్సిన ప్రేమ, లేక నమ్మని వాళ్ళని ప్రేమించి దేవుడు ప్రేమించినట్టుగా నమ్మని వాళ్ళని ప్రేమించి వాళ్ళ ప్రభువులోకి తీసుకురావాల్సిన నీ ప్రేమ లోకంలో చూపించావు. లోక మర్యాదలు, లోక అలవాట్లు, లోక కట్టడలు, లోక మూలపాఠములు, వాటి వైపు మరల్చావు. నువ్వు మరల్చినందువల్ల ఇక నీలో దేవుని ప్రేమ లేదు అంటున్నాడు యోహాను. సహోదరులారా, సహోదరులారా, జాగ్రత్త. దేవుని ప్రేమ మనలో లేకపోతే పరిశుద్ధాత్ముడు లేడు నీలో. లేకపోతే ఉన్నాడు అంటావా? ఉండేటట్టయితే పరిశుద్ధాత్ముడు నువ్వు దుఃఖపరుస్తున్నావు అన్నమాట. నాలో ఉన్నాడండి, దేవుని ఆత్మచేత నేను నడిపించబడుతున్నాను అంటావా? అట్లయితే పరిశుద్ధాత్ముడిని నువ్వు దుఃఖపరుస్తున్నావు. ఆత్మను ఆర్పకుడి,
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నిన్ను చూసిన వెంటనే లోకస్తుడు అనుకుంటారా, లేక లోకస్తురాలు అనుకుంటారా, ఏమనుకుంటారు? దేవుని పిల్లల లక్షణాలు నీలో కనబడుతున్నాయా? యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులా. మొన్న ఒక అమ్మాయి ప్రార్థన చేయించుకుంటా నా దగ్గర తీసుకొచ్చారు. చిన్నపిల్లలే తీసుకొస్తే సరే సందర్భం ప్రార్థన చేయమన్నారు. ఇవన్నీ ఏముంటుంది, దాన్ని ఏమంటారు, పూలు వేస్తారు కదమ్మా, ఏందో నాకు తెలియదు. ఇదివరకు ఏమన్నా దాన్ని పచ్చ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు, పచ్చబొడిస్తే పోదు, కానీ ఇవి పోతాయి కదా, అంతేనా? ఇవి పోతాయి. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని చూడంగల ఏమనుకుంటారు, శరీరాన్ని ప్రేమించేది. గోళ్ళకు రంగులు వేస్తావు, శరీరాన్ని ప్రేమించేది. చేతులకి పెళ్ళ మరీ విపరీతం అండి. విశ్వాసుల్లో కూడా చాలామందిని నేను చూశాను. విశ్వాసులు, వాళ్ళ పిల్లలు, సంఘ పెద్దలు, వాళ్ళ పిల్లలు, సేవకులు, వాళ్ళ పిల్లలు కూడా, సేవకులేమి నేను చూడలేదు కానీ సంఘ పెద్దలు చూశాను. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అది ఏంది, దీన్ని ఏమంటారమ్మా, గాజులు కాదమ్మా, పూలుగా ఇది ఉంటుంది చూడు, పచ్చబొట్టులాగా ఉంటుంది కదమ్మా, పచ్చబొట్టు కాదు అది, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. అది మళ్ళీ కడుక్కుంటే పోద్ది. కోన్ అంటారు దాన్ని, అది. ఇంకా దేవుడు వచ్చేటప్పుడు, పుట్టినప్పుడు నీకు బొక్కలు పెట్టాడు ఏడన్నా? దేవుడు పెట్టిన బొక్కలు అవి వేరే ఉండవు మనకి కదా, అవి వేరే ఉండవు. ఎందుకు? మన 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 అవసరాల కోసం దేవుడు పెట్టినవి ఉండవు. ముక్కులకో, చెవులకో, నోరుకు, ఇంకా ఎక్కడెక్కడో పెట్టినవి ఉండవు. నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటున్నావు? చెవులకి, ముక్కులకి దేవుడు పెట్టని దాన్ని నువ్వెందుకు పెట్టుకుంటున్నావు? ఈ రాత్రి దేవుని వాక్యం ఏంటున్నావు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? శరీరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? శరీరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒకసారి ఎవరికాళ్ళు పరీక్షించుకోవటమే. ఒక సేవకుడు ఒకసారి మా మీటింగ్స్కి వచ్చారు. ఆ మీటింగ్స్కి సేవకుడు, మామూలు మీటింగ్ సేవకులు వస్తారు కదా, వచ్చాడు. వాక్యం చెప్పే సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ మన ఎస్బీసీ అంటే టివార్డ్ బైబిల్ కాలేజీలో ఈ వచ్చిన సేవకుడికి ఆయన టీచర్ అంట, మనకు వాక్యం చెప్పడానికి వచ్చిన ఆయన. ఏమయ్యా ఏంది నువ్వు చేతుల్లో ఇదేది దాన్ని ఏమంటారండి, గోరింటాకు పెట్టావు అని అన్నాడు. అని లేక అతను కొద్దిగా ఫీల్ అయ్యి ఏం చేశాడు, ఏం పెట్టుకుంటే తప్ప అన్నాడు. అదేదో ఆడవాళ్ళు పెట్టుకుంటారయ్యా సహజంగా, మనం మగవాళ్ళమే, దానికి తోడు నువ్వు సేవకుడు, నువ్వు పెట్టుకున్నావేంది అని అడిగాడు. అతను తిరగబడ్డాడు. నువ్వు అక్కడ నాకు టీచరవు కానీ ఇక్కడ నాకు టీచరవా అన్నట్టు తిరగబడ్డాడు. ఇక ముదురుతుందిలే, వద్దులే బ్రదర్, అక్కడనే అంతవరకు ఆపండి అన్న. వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఆ మాట, ఎందుకంటే
తన దగ్గర స్టూడెంట్ అతను బైబిల్ కాలేజీలో. ఆ చొరవతో అన్నాడు ఆయన. అనేలేక అతను తిరగబడ్డాడు. కాపండి అని చెప్పాడు. కాబట్టి గమనించారా, విశ్వాసి ఎలా ఉండాలో, విశ్వాసి కాని వాళ్ళు ఎలా ఉండాలో అవన్నీ మనల్ని చూడటంతో తెలుస్తుంది. కాబట్టి మనల్ని చూడటంతో దేవునికి తగినట్టుగా, విశ్వాసికి తగినట్టుగా అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. ఏమండి, ఎట్లా ఉండాలంట? విశ్వాసికి తగినట్టుగా. కాబట్టి గమనించండి, ఎవడైనాను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఏముంది? ఒకటి శరీరాశ. ఏముందండి? శరీరాశ. రోమాపత్రిక 13:14 చదువమ్మా. రోమాపత్రిక 13:14. ఇది మంచి అంశం, ఇది మనం ధ్యానించాల్సిన అంశం. రోమాపత్రిక 13:14 చదువమ్మా. యేసుక్రీస్తుని ధరించుకున్నావా? ఎప్పుడు ధరించుకునేది చెప్పండి? బాప్తిస్మం ద్వారా క్రీస్తును మనం ధరించుకున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు ద్వారా ప్రభువు మనలోకి వచ్చాడు. అయ్యా అమ్మా, యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ప్రభువు మన హృదయంలోకి వచ్చాడు. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అన్నాడు పేతురు. బాప్తిస్మం ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములోకి మీరు పాలిభాగస్తులయ్యారు అన్నాడు పౌలు, రోమాపత్రిక 6:4. అయితే ఇప్పుడు ఎవరిని ధరించుకున్నావు నువ్వు? ఒక అమ్మాయి ఈరోజు బ్యాంకుకి వచ్చింది. మేము బ్యాంకుకి పోయాం. నా బ్యాంక్ అకౌంట్ ఆపేశారు వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళ కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళ దగ్గరకు పోవట్లే. వాళ్ళు అందుకని ఎట్టయినా వస్తాడనుకున్నారో ఏమో, నీ బ్యాంక్ అకౌంట్ స్టాప్ చేస్తున్నావు అన్నారు. ఈ చార్లీని తీసుకొని పోయి చేసి నాన్న చేసి, అక్కడ ఒక అమ్మాయి ఇటువంటిది తీసుకొని ఉంది. ఓహో, ఇది ఎక్కడది? ఎక్కడది చెప్పు? చిలకలూరుపేట షాలేం రాజు గారి దగ్గర పోయేవాళ్ళు ఎక్కువ మంది అటువంటివి చేస్తారు కదా. అక్కడే కొనుక్కొచ్చేది చాలామంది. చిలకలూరుపేట షాలేం. ఎందుకంటే అతనిది ఒక భిన్నమైన బోధ. ఇది ఇక్కడ కాదు, నిన్న హైదరాబాద్ కాన్ఫరెన్స్లో కూడా వచ్చిందంట వాళ్ళకి. ఏమని? చిలకలూరుపేటలో షాలేం రాజు అని అతను సంఘము శ్రమల్లో ఉంటుందని బోధిస్తున్నాడని చెప్పి మన వాళ్ళు అన్నారంట పెద్దలు. తప్పు. శ్రమలలో సంఘము ఉండదు. బోల్డ్ వాక్యాలు ఉన్నాయి. శ్రమలలో సంఘము ఉండదు. ఇది రంజిత్ ఓఫీర్ గారి బోధ. అతనేదో చెప్తే అతను కాపీ చేసి ఈయన చెప్తున్నాడు ఇక అది విన్న వాళ్ళందరూ అదే అనుకుంటారుగా, అమ్మో మనం శ్రమల్లో ఉండాల్సి వస్తుంది కావాలని. కాబట్టి చెప్పేది ఎందుకంటే అటు ఆ అమ్మాయిని చూడగానే అనుకున్నా, ఓహో ఇదంతా అటు చిలకలూరుపేట బోధ కావాలా. తప్పులేదు, కేవలం అది వేసుకున్నది అని కాదు, ఆమె హృదయంలో ఉన్నది, ఆమె విధానం అది తెలుస్తుంది అనుకోండి. కాబట్టి చూడగానే ఏమనిపోయింది, ఈ అబ్బాయి పలానా చోటకు పోయేది అని అనుకున్నావు. ఇప్పుడు మనల్ని చూడగానే ఏమనుకోవాలా, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తు వారు అనుకోవాలి. అనుకుంటున్నారా సహోదరి? అనుకుంటున్నారా? నిన్ను చూడగాలే, లేక సహోదరుడా నిన్ను చూడగాలే ఇతడు క్రీస్తు వాడు, లేక ఈమె క్రీస్తు సంబంధించినది, క్రైస్తవులు అనేది లోకం ఇచ్చిన మాటలేనండి. యేసు ప్రభు ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభును వెంబడించేవారని లోకం తెలుసుకుంటుందా దీన్ని బట్టి? ఈ లోకమునైనాను లోకములో ఉన్నవాటైనా ఎవడైనా లోకమును తండ్రి ప్రేమ వాళ్ళు. లోకములో ఉన్నదంతా శరీరాశ.
ఎఫెసీ పత్రిక 2:3 కూడా అదే ఉంది. చూడు, ఈ శరీరాశ అనేది ఎట్ట పుడుతుందో అక్కడ రాశాడు. ఎఫెసీ పత్రిక 2:3. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. వారితో కలిసి అంటే అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన వారితో కలిసి. వారితో కలిసి అంటే వారితో కలిసి అంటే అపరాధములతో పాపములతో చచ్చిన వారైన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము ఇదిగో వచ్చింది మళ్ళీ. లోకధర్మము, లోక మర్యాద, ప్రపంచ ధర్మము. ప్రపంచ ధర్మం అంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు. నేను ఎట్టుంటే బాగుంటానే. నేను ఒక అబ్బాయిని అడిగా, అబ్బాయి నువ్వు ఇట్లా ఉండవు కదా, ఇది నీకిష్టమా లేకపోతే ఎవరికన్నా ఇష్టమా? నేను ఇట్ట ఉంటాను, నా భార్యకి ఇష్టం అన్నాడు. సరే బాబు అట్నే ఉండలే, మళ్ళీ నీ భార్య మా మీద కోప్పడిద్ది లేదే, భార్య ఏమని అనుకుంటుంది, మీ భార్యాభర్తలు అట్నే ఉండండిలే. ఏమని? నీ భార్యకు నువ్వు ఇట్టుంటావు ఇష్టం అనుకో, అట్టనే ఉండలే అని అన్నాం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి ఎందుకు? సరే కానీ అయ్యా, కానీ నీ భార్యకి అది ఇష్టం, కానీ యేసయ్యకి ఇష్టమా? నీ భార్యకి ఇష్టం అయ్యా, అది కిందకి పైకి నీ భార్యకి ఇష్టం, మరి నువ్వు అలా ఉంటావు, నీ యేసయ్యకి ఇష్టమా? ఆపేస్తాను, ఇప్పుడు ముగిస్తా, 5 నిమిషాలే ఉంది నాకు. నువ్వు ఇలా ఉంటావు, నీ భార్యకి ఇష్టం, మరి నువ్వు ఇలా ఉంటావు, యేసుప్రభుని నమ్ముకున్నవాడివి కదా, నీ భార్యకి ఇష్టము. నీ భార్య ఇష్టాన్ని నెరవేరుస్తావా లేకపోతే నువ్వు నమ్ముకున్న యేసయ్య ఇష్టాన్ని నెరవేరుస్తావా? వాడన్నే మొన్న ఒకడు చెప్పానా నీకు? చెప్పావు, ఏందో చెప్పు. అరే నువ్వు నీ మనస్సులోకి రప్పించుకొని ప్రభువుగా ప్రతిష్ఠించుకోరంటే నా మనస్సు నా భార్యకి ఇచ్చాను అన్నాడు. ఇంకేం చెప్పాలి చెప్పక? అంటే ఎవరికి ఈడు అనమాట, దేవుడికి కూడా ఈడు. కాబట్టి అట్లా కాదు. మునుపు మన శరీరాచలను అనుసరించి మునుపు నడుచుకుంటుంది. మునుపు నడుచుకున్నందువల్ల ఏంటి? కడమవారి వల్ల స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమే. అది దేవుని ఉగ్రతకు పాత్రులు. నీకు మనుషుల ఇష్టం, నీ ఇష్ట ప్రకారం నువ్వు నడిస్తే దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాత్రుడు అవుతున్నావు. జాగ్రత్త, అది అర్థం చేసుకో. ఇక్కడ ఆపేస్తాను నేను. ఇంకా ఉంది మనకు పాఠం దీంట్లో, అది రేపు ప్రభు చిత్తమైతే రేపు. కాబట్టి సహోదరులారా, మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు, లోకమును ప్రేమించకూడదు. లోకములో ఉన్నట్టుగా నాకు కొంతమందిని చూస్తే, నాకు ఇప్పుడు బ్యాంకులో కూడా ఇది పొద్దున పోయాం, కొంతమంది కుర్రోళ్ళు, ముస్లిమ్స్ కుర్రోళ్ళు వచ్చారు బ్యాంకులోకి. నాన్ ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ కాని వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది. వీళ్ళల్లో ముస్లిం ఎవరు, నాన్ ముస్లిం ఎవరు నాకు అర్థం కాదు. ఎందుకు అందరూ ఒకేలాగున్నారు? ముస్లిం ఎవరో నాన్ ముస్లిం ఎవరో నాకు అర్థం కాల. కాబట్టి అలా కాదు, మనం ఒక ప్రత్యేకత. అందువల్ల పెంతుకోస్తోళ్ళు ఏసన్న వాళ్ళ లాల్చీ పైజ్మా వేస్తారు, ఇక అంతే వాళ్ళు. కాబట్టి ఒక ప్రత్యేకమైన డ్రెస్సు. కాబట్టి సహోదరులారా, ఈ రాత్రి ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకుందాం. ప్రభు చిత్తమైతే రేపు కంటిన్యూ చేద్దాం.
ప్రభు సహాయం చేస్తే నేనుంటే కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.